సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం నర్సయ్యగూడెంలో గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల మూతపడిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకున్నారని, ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బడిబాట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి గాని ఈ గ్రామంలో ఉన్న బడికి బాట లేకుండా పోయిందన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎంఆర్ఓ అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలకు దారి కల్పించి పాఠశాలను పునఃప్రారంభించాలని నర్సయ్యగూడెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. బడిని దానం చేసిన, ఈ బడికి స్థలం దానం చేసిన దాతలు ఉన్నారు ఈ ఊర్లోనే, ఈ గ్రామంలోనే. ఇంకా వాళ్ళ వారసులకి ఇట్లా ఉన్నారు. ఆ బడికి దానం చేసిన బుర్రి శ్రీరాములు గారి కోడలు ఇక్కడ మనతో ఉన్నారు. సో ఒకసారి చెప్తాం. మీ పేరమ్మ? వీరమ్మ. బుర్రి వీరమ్మ. బుర్రి వీరమ్మ గారు. వాళ్ళ మాటల్లో నిందాం. ఈ బడి ఎప్పుడు ఇచ్చిందమ్మా మీ మామ? 50 ఏళ్ళ కింద ఇచ్చింది బుర్రి శ్రీరాములు. 50 ఏళ్ళ కింద ఇచ్చినాడు. మీ మామ ఇచ్చినప్పుడు మరి మీకు ఇట్లా చెప్పిండా ఈ బడి స్థలం మనదే? చెప్పింది. ఇది బడికి ఇచ్చినాం, స్కూల్కి ఇచ్చినాం అని చెప్పింది. ఓకే. వీళ్ళ మామ ఆ రోజు విద్యా వ్యవస్థకి కూడా సహకరించినందుకు, ప్రభుత్వానికి సహకరించినందుకు, మళ్ళీ మా పిల్లలు చదివిర్రు, ఆయన పిల్లలు చదివిర్రు, అందరూ ఈ స్కూల్లోనే చదివిర్రు. చూసిరా? మా మామ పిల్లలు చదివిర్రు, మళ్ళీ మా పిల్లలు కూడా చదివిర్రు, కొడుకు పిల్లలు కూడా ఇళ్ళనే చదివిర్రు. చెప్పిండు మా మామయ్య. ఇప్పుడు అందరు ఉన్నారు ఈ ఊర్లో. దాతలు ఉన్నారు, దాతలకు వారసాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉండగా కూడా ఈ బడి ఇంత పడవబడే విధంగా చేసినారంటే ఇది అడుగుతలేం. ఇంటర్నేషనల్ స్కూల్ అడుగుతలేం. మేము అడిగింది ఏంటంటే ఉన్న బడిని ఉంచండి అని అడుగుతున్నాం. మేము వేరే అడుగుతలేం. ఉన్న బడిని ఉంచండి, ఉన్న వాటిని మీరు నాశనం చేయకండి. ఇంత దారుణం అండి ఇది. పిల్లలు నడిచి వచ్చే బాటని మీరు కబ్జా చేస్తారా? బడి లేదని చెప్పేసి ఊర్లో ఒక ఇంట్లో కిరాయి అని చెప్పేసి మళ్ళీ ఆ కిరాయిని కూడా మీరు ఇక దోపిడీదారుల వ్యవస్థ అయిపోయింది ఇక్కడ. ఎవరా నీకు బడి ఉందా ఈ ఊర్లో? లేదు. అడి చెప్పు వాళ్ళకి. లేదు. మీరు ఈ బడిని దానం చేసిన, ఈ బడికి